హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నా డే అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా 5 o'clockకి నిద్ర లేచిన వెంటనే కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నైటే నేను కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. నైటే కౌంటర్ టాప్ అంతా స్టవ్ కానీ గిన్నెలు కానీ మొత్తం తోమేసి పడుకుంటాను. ఇంకా నైట్ ఇవన్నీ కడిగాను కదా, మార్నింగ్ కల్లా అంతా తడి ఆరిపోయాయి. మొత్తం ఎక్కడక్కడ సెట్ చేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడైతే ఎక్కడక్కడ అరేంజ్ చేసి ఇంకా వంట అయితే నేను స్టార్ట్ చేయాలన్నమాట. పిల్లలకైతే రైస్ కడిగి పెట్టానమాట నానతయ్యని. ఇంకా కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి దొండకాయలను అయితే కడుగుతున్నాను. ఇవి 1-2 సార్లు కొంచెం వాటర్ వేసి కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి నానబెడతాను. ఉప్పు వేసి ఒక 10 to 15 minutes వరకు ఉప్పు నీళ్ళలో నానబెడతాను అనమాట. ఎందుకంటే మనకి దాని మీద కెమికల్స్ అవి ఉంటాయి కదా, అదంతా పోతుందని చెప్పేసి ఒక 10 to 15 minutes వరకు మాత్రం దొండకాయల్ని నానబెడతాను. ఇప్పటికైతే వాయిస్ కొంచెం సెట్ అయిందండి. కొంచెం వాయిస్ అయితే పర్లేదు, బాగానే వస్తుందన్నమాట. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. డైలీ మన వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడైతే దొండకాయలు కడిగేసి ఇక బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. దోశలు, ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు. కళ్ళుప్పు వేసి నానబెడుతున్నాను. ఇలా ఒక 10 to 15 minutes పాటు వదిలేస్తే మనకి అదంతా కెమికల్స్ ఏమైనా ఉన్నా పోతాయి అన్నమాట. ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేశానని చెప్పాను కదా, రైస్ అయితే నానబెట్టాను. అలాగే దొండకాయలు కూడా కడిగి పెట్టేశాను. ఇంకా ఒక 15 minutes తర్వాత దొండకాయలను అయితే హాఫ్కి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా హాఫ్కి కట్ చేసుకున్న దొండకాయలను వచ్చేసి కట్టర్లో పెట్టి కట్ చేస్తూ ఉన్నాను. ఈ కట్టర్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. దొండకాయ కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దొండకాయలు కట్ చేయటమే చాలా లేట్ కదా మనకి వెజిటబుల్స్లో. ఇంకా అవి ఒక 5 minutesలో అయిపోతుంది అనమాట. మనకి దొండకాయలు కట్ చేయడం కానీ మనకి కట్టర్లో వేసుకోవడం కానీ టకాటకా వేసేయచ్చు. ఫాస్ట్గా అయితే దొండకాయలు కట్ చేసేస్తున్నాను. చూడండి, పీసెస్ కూడా మనకి చిన్న పీసెసే వస్తాయి అనమాట. మరీ పెద్దగా అయితే రావు. మనం కట్ చేసుకున్న చాకుతోటి అలా రావు కదా. ఇంకా ఇవి అయితే కొంచెం పండిపోయాయి. వాటిని అయితే పచ్చడి చేద్దాంలే అని చెప్పేసి ఉంచాను. అంటే వీడియోలో అంత ఎర్రగా అయినట్టు అనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా అయితే కొంచెం రెడ్గానే ఉన్నాయన్నమాట. ఇంకా వాటిని అయితే తీసి పక్కన పెట్టేశాను. దొండకాయలు, ఒక 4 టమాటాలు అలా వేసి పచ్చడి అయితే చేస్తానన్నమాట. అది రోటి పచ్చడి అంటాం కదా. ఇంకొచ్చేసి ఆనియన్ కూడా కట్ చేశాను. ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను ఒక స్టవ్ మీద. ఇంకా కర్రీ కూడా పెట్టేయాలి ఒక స్టవ్ మీద. రైస్ అయిపోయేలోపు మనకి కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం పిల్లలు రెడీ అయిన తర్వాత అప్పుడు దోశలు వేస్తాను. అందుకనే ముందు అయితే వంట చేసేస్తూ ఉన్నాను బాక్స్లోకి. వాళ్ళకి రైస్ అలాగే కర్రీ అయిపోతే వాళ్ళు బాక్సులు పెట్టేయచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే తాలింపు వేస్తూ ఉన్నాను. ఇంకా కర్రీ అయితే తాలింపు వేశాను. అది ఫ్రై అవుతూ ఉంది. ఒక పక్క స్టవ్ మీద రైస్ అయితే ఉడుకుతుంది. ఇంక ఈ లోపు అయితే నేను వెంటనే దొండకాయలు కట్ చేసిన కట్టర్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇది వెంటనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకంత కష్టం అనిపించదు. అదే కొంచెం ఎండిపోయింది అనుకోండి, మన వంట అంతా అయిపోయే వరకు అది ఎండిపోయి కరుచుకొని ఆ దొండకాయ జిగురు ఉంటుంది కదా, అదైతే పోదనమాట. నేను వెంటనే అయితే కడిగేస్తాను దీన్ని. ఈజీగా ట్యాప్ వాటర్ ప్రెజర్కి పెడితేనే పోతుందనమాట. లేదు ఏదన్నా మనకి హడావుడిగా ఉంది, నేను ఇంకా నాకు కడగడానికి టైం లేదనుకున్నప్పుడు వాటర్ వేసి నానబెడతాను అనమాట. ఇప్పుడు నేను కడుగుతున్నాను కదా బ్లేడు, ఇదైతే దీనికి ఎక్కువ ఉంటుంది జిగురు అనేది.
ఇంకా దీన్నైతే మాత్రం కొంచెం వాటర్ వేసి వాటర్లో నానబెట్టి తర్వాత అయితే కడుగుతాను. ఈజీగా పోతుంది అనమాట. ఇంక అప్పుడు ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదా మన క్లీన్ చేయడానికి ఒక టూత్ బ్రష్ అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా టూత్ బ్రష్ వేసి క్లీన్ చేస్తాను. ఇంక ఇలా వంట చేస్తూ ఉండగా పవర్ అయితే పోయిందనమాట. ఇంకా సడన్గా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి పవర్ అనేది రాలేదండి. ఇంకా ఇంట్లో టార్చ్ లైటు ఒకటి ఉంటే ఇంకా దాన్ని అయితే బ్యాటరీ లైటు ఆన్ చేసి వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇది రీసెంట్గా డీమార్ట్లో అయితే తీసుకున్నాము. అంతకు ముందు అయితే లేదనమాట. ఇంకా ఆ రోజు అనిపించింది ఎలాగో తీసుకోవడం మంచిదైంది అని చెప్పేసి. మనకి క్యాండిల్ ఉన్నా కూడా అంత వెలుతురుగా అనిపించదు కదా. ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ వేసి స్టూల్ మీద లైట్ పెట్టేసి వంట అయితే చేస్తూ ఉన్నాను. ఒక పక్క అయితే కర్రీ అవుతుంది, ఒక పక్క అయితే రైస్ అవుతూ ఉంది. హాఫ్ అన్ అవర్ పట్టిందండి. హాఫ్ అన్ అవర్ పాటు అయితే మాత్రానికి పవర్ రాలేదనమాట. ఇంక ఇలాగే ఆ లైట్ పెట్టుకొని వంట అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే మాత్రానికి నా కోసం జింజర్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. హాట్ వాటర్ అయితే తాగుతాను అనమాట. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను నేను. ఇంకా ఏమేమి వేసుకుంటాను అంటే 1 ఇంచు అల్లం, అలాగే కొంచెం చెక్క, పుదీనా ఆకులు, 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటానమాట. ఒకవేళ జీలకర్ర కన్నా నైటే నానబెట్టుకుంటానండి మ్యాక్సిమం. ఇంతకుముందు అయితే ఒకవేళ నైట్ నానబెట్టుకోలేదనుకోండి, మార్నింగ్ రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచి వేసుకుంటాను అనమాట. ఇంకా పవర్ అయితే మాత్రానికి అప్పటికైతే వచ్చిందనమాట. ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కర్రీ కూడా అయిపోవచ్చింది. ఫైనల్లో ఉన్నప్పుడైతే పవర్ వచ్చిందని ఇంకా పవర్ రాగానే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. అవి కూడా కాగుతూ ఉన్నాయి. ఇక్కడైతే దొండకాయ ఫ్రై అయిపోయింది, చూసారు కదా. ఇంకా కారం వేస్తే దొండకాయ అయిపోతుంది. ఇక్కడైతే రైస్ కూడా ఆపేసాను. రైస్ కూడా ఉడికిపోయింది. ఒక పక్క అయితే నా కోసం హాట్ వాటర్ కాగుతూ ఉన్నాయి. ఇంకా ఎగ్స్ అయితే పెట్టానమాట పిల్లల కోసం. ఎగ్స్ కూడా బాయిల్ అవుతూ ఉన్నాయి, బాయిలర్లో పెట్టేశాను. ఇంకా కర్రీలో కారం వేస్తే కర్రీ కూడా అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలకైతే బాక్సులు పెట్టాలి. వాళ్ళు వస్తే దోశలు అయితే వేయాలి. చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదండి, ఎందుకంటే దోశల్లోకి పైన కారం వేసుకొని తింటామన్నారు, కారం దోశలు తింటామన్నారు. అందుకోసమే నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదనమాట. ఇంక ఇక్కడ కారం వేసి బాక్సుల్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. మా అమ్మాయికి అయితే మాత్రం ఇలా కర్రీ సపరేట్గా పెట్టేస్తానండి. తనైతే లంచ్ టైంలో కలుపుకొని తింటుందనమాట. రైస్ కర్రీ సపరేట్గా తీసుకెళ్తుంది. మా వాడైతే మాత్రం అలా కాదు, వాడికి కలిపేసి పెట్టాలన్నమాట. ఇంకా స్పూన్ తీసుకెళ్ళి ఆఫ్టర్నూన్ తింటాడు, కలుపుకొని అయితే తినడనమాట. కలిపే పెట్టమంటాడు, కలిపేసే పెట్టేస్తాను. అందుకోసమే రైస్ అయితే ఆరబెడుతూ ఉన్నాను. కర్రీ కూడా వేసేసి ఆ రైస్ ఆరిపోయిన తర్వాత కలిపేసి బాక్సులో అయితే పెట్టేస్తాను. పిల్లలిద్దరు కూడా రెడీ అయిపోయారు. నా వంట అయిపోయేసరికి ఇంక వాళ్ళకైతే దోశలు వేసేయాలి. ఇంకా ఈ రైస్ అయితే ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోయిన తర్వాత కలిపి బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా వాళ్ళైతే రెడీ వచ్చేసారు. దోశలు అయితే వేసిస్తూ ఉన్నాను. దోశలు వేసిస్తే వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతే కానీ హడావుడి తగ్గదనమాట. ఇంకా కారం దోశలు అడిగారు కదా, అందుకని కొంచెం పైన అయితే కారం స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను. ఇంకా చట్నీ లేకపోయినా ఇలాగైతే తినేస్తారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలైతే బాక్సులు కూడా పెట్టేశాను, వెళ్ళిపోతూ ఉన్నారనమాట. బాబు అయితే ముందే వెళ్ళిపోతాడులేండి. పాప అయితే ఇంకా ఇప్పుడు వెళ్తుందనమాట. రోజు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్తూ ఉంటుంది. ఇక్కడైతే నా కోసం హాట్ వాటర్ కలుపుకున్నాను. హాట్ వాటర్ అయితే తాగుతూ ఉన్నాను అనమాట.
ఒక హాఫ్ లెమను, ఒక స్పూను హనీ వేసుకొని తాగుతాను. ఇవి నాకు కొన్ని ఇయర్స్ నుంచి అలవాటైపోయింది అనమాట తాగడం. చాలా బాగుంటుంది ఇది తాగితే. నాకు వెయిట్ లాస్ అని కాదు కానీ హెల్త్కి కూడా మంచిది కదా అది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కిచెన్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇంకా స్టవ్ చూసారా, వంట అయిపోయేసరికి ఇలా అయిపోయింది. గిన్నెలు వచ్చాయి, నేను హాట్ వాటర్ తాగాను కదా అదే అనమాట. ఇవన్నీ వడకట్టుకొని తాగేశాను. ఇంక ఈ గిన్నెలు అన్నీ తోమేయాలి. చూసారు కదా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో. కర్రీ కూడా మిగిలిపోయింది, ఒక బౌల్లోకి తీసేయాలన్నమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వెంటనే ఈ పని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. కిచెన్ మొత్తం క్లీన్ చేసే పని ఉందన్నమాట ఇప్పుడు. ఇంకా నైట్ తోమిన గిన్నెలు ఉంటే గిన్నెలు అయితే మాత్రానికి సర్దుతూ ఉన్నాను అనమాట. మార్నింగ్ లేచిన తర్వాతే సర్దుతాను, కానీ ఇవాళ గిన్నెలు అయితే సర్దలేదు. వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అవి అయితే ఇప్పుడు సర్దుతూ ఉన్నాను. ఇవి సర్దిన తర్వాత మళ్ళీ షింక్లో ఉన్న గిన్నెలు అయితే తోమాలన్నమాట. మార్నింగ్ వంట చేసినవి, బ్రేక్ఫాస్ట్ చేసినవి, పిల్లలు బాక్సులు పెట్టినవి అవన్నీ ఇప్పుడైతే క్లీన్ చేయాలి. అందుకోసమే ఇది స్టాండ్ అయితే క్లియర్ చేస్తూ ఉన్నాను. గిన్నెలు అయితే అక్కడక్కడ సర్దేస్తున్నాను అనమాట. కడగాల్సిన గిన్నెలన్నీ కూడా సర్దేసి షింక్లో అయితే వేసేసాను. ఇంకా గిన్నెలు కూడా ఎక్కడక్కడ పెట్టేసి ఈ స్టాండ్ని కూడా ఖాళీ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను. లిక్విడ్ అయితే స్ప్రే చేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. చెప్పాను కదండి మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా. మార్నింగ్ ఎప్పుడైనా సరే నేను వంట చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, లేదంటే స్నాక్స్ చేసినా వెంటనే ఇట్లా అయితే తుడిచేస్తాను. నైట్ అయితే మాత్రానికి మొత్తం అన్నీ తీసేసి క్లీన్ చేస్తాను అనమాట. కడిగేస్తాను మొత్తం స్టాండ్స్తో సహా అన్నీ కడిగేస్తాను అనమాట స్టవ్ను కూడా. ఇంకా లిక్విడ్ స్ప్రే చేసి వెట్ క్లాత్ తీసుకొని ఇదంతా తుడిచేస్తూ ఉన్నాను అనమాట స్టవ్ని నీట్గా. వంట అయిపోయిన తర్వాత ఇంకా చాలా పని ఉంటుందండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుందన్నమాట. మార్నింగ్ వాళ్ళు వెళ్ళే వరకు ఒక పని అయితే, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా అస్సలు పని ఉంటుంది. చూడండి ఎంత పని ఉందంటే చాలా చాలా పని ఉంటుందన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసుకోవటము, గిన్నెలన్నీ చూసి సింక్లో వేసేసుకోవటం, ఏమన్నా కర్రీ కానీ ఏదన్నా మనం చిన్న బౌల్లోకి తీసుకొని సర్దుకోవటము, సింక్లో వేసుకోవటము, ఇది ప్రతి ఇంట్లో ప్రతి హౌస్ వైఫ్కి ఉండే పనే అన్నమాట. కాకపోతే మనం టైం ప్రకారం అన్నీ చేసుకుంటూ ఉండాలి, అదే ఒక్కటే తేడా. అందరూ చేసే పని అనమాట ఇది. చూసారు కదా స్టవ్ ఎంత క్లీన్గా అయిపోయిందో. ఇంకా కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను స్ప్రే చేసి. అన్నీ చూసారు కదా ఎక్కడెక్కడ సర్దేశాను. ఆ దోశలది మాత్రమే ఉంచాను అనమాట. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, పిల్లలు మాత్రమే చేశారు కదా, ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి. కాకపోతే ఈ కౌంటర్ టాపు అంతా క్లీన్ చేసుకొని, స్టవ్ కానీ మొత్తం క్లీన్ చేసుకొని, గిన్నెలు కూడా తోమేసుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. గిన్నెలు తోమేసి ఇల్లంతా ఊడ్చి తుడిచేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ చేస్తాము. చూశారు కదా. ఇంక ఇక్కడైతే పిల్లలకైతే కారం దోశ వేసాను కదా, మా వారైతే ఆనియన్ దోశ అడిగారనమాట. తన కోసం ఇక్కడ ఆనియన్ దోశలు వేస్తూ ఉన్నాను. ఇంకా నేను కూడా ఆనియన్ దోశ వేసుకుంటున్నాను. పిల్లలైతే కారం దోశలు అడిగారని చెప్పి వాళ్ళకి మాత్రమే కారం దోశలు వేసి ఇచ్చాను. ఇంకా నైట్ అనమాట ఇది. నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇక్కడ ఒక పక్కన స్టవ్ మీద పాలు పెట్టాను, ఒక పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను. కుక్కర్లో పెట్టాను అనమాట, ప్రెషర్ కుక్కర్లో. ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ పులుసు అయితే చేస్తూ ఉన్నాను. మార్నింగ్ దొండకాయ కర్రీ చేశాను కదా, అది ఒక్కసారికి అయిపోయింది అనమాట. ఇంకా నైట్ ఏం లేదని చెప్పేసి బెండకాయ పులుసు అయితే చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.